యువకులకు ఛాన్స్ ఇవే. రా అంటే రాక్షసుడు, జా అంటే జలేంద్రుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు. కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. నేను ఒకవేళ నామినేషన్ వేసిననుకో ఈజీగా గెలుస్తా ఎంపీగా. కానీ ఆ రాజకీయం నాకద్దు, ఆ రంకే. ఆల్ పార్టీస్ షేక్ అండ్ షాక్ ఇండిపెండెంట్గా వేస్తా. ఇండిపెండెంట్ వేసిన అందరికి ఉచ్చ పడుతుంది. కుర్చీ తాత నామినేషన్ అని విత్డ్రా చేసుకుంటారు. అది నా కెపాసిటీ బాబాయ్. కానీ రాజకీయం జోలికి నేను పోను, అస్సలు పోను. అదొక రంకు. టికెట్ కోసం పిల్లాన్ని పండబెట్టే రాజకీయం. నా కొడుకుల్లారా కోస్తా. నా కుర్చీ మడత పెట్టి దెంగితే కేసీఆర్ గారు పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు, వాని బిడ్డ పోయి జైల్లో పడ్డది. అది కూడా ఇక్కడ తిహార్ జైలు నడి సముద్రం మధ్యలో ఉంటుంది. అది ఈగ దోమ చీమ లోపడిపోదు. నా కుర్చీ పవర్ నీకు అర్థమైందిరా కేసీఆర్గా. ఇక నెక్స్ట్ కేటీఆర్ గారు తోలు తీస్తా. ఒకవేళ దానికి నువ్వు ఒకవేళ బెయిల్ తెచ్చినావు అనుకో, నీ తోలు తీస్తారా కేటీఆర్గా. నెక్స్ట్ ఏపీ పాలిటిక్స్ చెప్పట్లేను. అక్కడనే జగన్ ద విన్. ఎంతమంది కలిసి వచ్చినా వాడిని తట్టుకోలేరు. దట్ ఈస్ ద కింగ్ అండ్ కింగ్ జగన్. ఏ తండ్రి చచ్చిపోయినా కూడా ఎవడైనా ఇంటింటికి తిరిగి ₹1,00,000 ఇస్తాడా? కానీ అతను ఇచ్చిండు. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు వాడు ఎట్లన్నా దావని ఇంటింటికి తిరిగి ₹1,00,000 ఇచ్చిండు. ఎవడిస్తాడయ్యా? మీరు ఇస్తారా 1,00,000? మీరు ఇస్తారా? కాదు బాబాయ్, డబ్బులు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడు. నెవర్. సోమరిపోతులను చేసింది కేసీఆర్ గారు. 2000 పెన్షన్ ఇచ్చి పొద్దున 2 సీసాలు, మధ్యాహ్నం 2 సీసాలు, సాయంత్రం 2 సీసాలు, 6 కిలోల బియ్యం ఫ్రీ. ఇక వాడు నా ముడ్డ పని చేస్తాడు. ఇంత ఉప్పు కారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని శుభ్రంగా తిని పడ్డాడు. నెక్స్ట్ కడుగుతా కేసీఆర్ గారిని, కడిగి పడేస్తా. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ క్వశ్చన్. బాబు నువ్వేం చదివినావు? డిగ్రీ. మీరేం చదివిలు? అవునా? అరే లంజా కొడుక, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదివి డిగ్రీలు చదివి రోడ్డు మీద గిట్లా బట్టి తిరుగుతున్నారు. నా కొడక 7th వేలకి ఉద్యోగాలు ఇస్తావు ఎందుకు బే? నీ కులపోడు, నీ కాళ్ళు మొక్కేటోడు, నీ చుట్టూ తిరిగేటోనికి ఉద్యోగాలు, డబల్ బెడ్రూమ్లు. అందుకే నా కేసీఆర్ గారు అంటే మంట. నా కొడుక ఎవరికి ఇచ్చే ఉద్యోగం వాడికి. నెక్స్ట్ ఇప్పుడు జగన్ అమ్మఒడి పెట్టిండు, 10 పథకాలు పెట్టిండు. ఇక్కడ 6 పథకాలు, అతను 10 పథకాలు పెట్టిండు. ఒకటి సక్సెస్ అవుతాడు బాబాయ్, సక్సెస్ అవుతాడు. అతనికి డబ్బు కొదవల. ఇంకోటి అతనికి ఇచ్చేవాళ్ళు చాలామంది. మీ నాన్న సీఎం అయితే నీకు డబ్బు ఇవ్వరా? అట్నే వాళ్ళు అతనికి ఇచ్చిండు. దానివల్ల ఈడ్చతోని జైలుకు పంపిళ్ళు. అవు బాబాయ్, షీ ఈజ్ ద నైస్ అండ్ నైస్ గాయ్. షర్మిల దెంటు ద చిరుతపులి, జయమ్మ అడవికి రాణి, భారతమ్మ ఇంట్లో ఉండి రాజకీయం. అదంతా ఒకటి డూబ్ బాబాయ్. ఆమె కొడుకుకు పూల పనులు ఉంటే అన్న బోలా మొన్న. ఒకటి బాబాయ్, వాళ్ళు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఎంత మాట్లాడినా వాళ్ళంతా ఒకటే. పిచ్చోళ్ళం మనం. దట్స్ ఇట్. సెంటర్లో మోడీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఒకటి బాబాయ్, నేను ముస్లిం అయినా కరెక్ట్గా పాలిస్తున్నాడు. నాకు ద్వేషం లేదు బీజేపీ అంటే. కరెక్ట్గా పాలిస్తున్నాడు. కాకపోతే కొంతమందికి అతను అంటే పడడు. వాళ్ళ ఎంపీలకే, బీజేపీ ఎంపీలకే. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు, బీజేపీ గురించి ఎంతో ప్రయత్నం చేసిండు. అతన్ని ఒక తన్ను తన్ని అతని పదవి తీసి కిషన్ రెడ్డికి ఇచ్చిండు. ఆల్రెడీ కిషన్ రెడ్డి ఒక మినిస్టర్. అవునా? మరి ఎందుకు అతన్ని మోసం చేయాలా? చాలా కష్టపడ్డాడు బండి సంజయ్ బీజేపీ గురించి, పాదయాత్రలని, మీటింగ్లని. నేను నిజం మాట్లాడతా బాబాయ్. అందుకే నేనంటే కొంతమందికి మంట. నా దగ్గరికి రారు, వస్తే ఊరేస్తా. నా దగ్గరికి రారు బాబాయ్. ఐఎమ్ ద టైగర్ ఎనీ టైం. కొడుకుల బలం కాదు, నా ధైర్యధనం. నెక్స్ట్ కాదు బాబాయ్, రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, బీజేపీ ఏమన్నా గెలుస్తుందా? కంపల్సరీ. బండి సంజయ్ గెలుస్తాడా? చెప్పలేం బాబాయ్. వాళ్ళ
బీజేపీ వాళ్ళు వాళ్ళే అతనికి మోసం చేస్తున్నారు. అవునా? కుట్రలు జరుగుతున్నాయి బండి సంజయ్ మీద. అవునండి. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆల్రెడీ మినిస్టర్, అతని పదవి తీసి అతనికి ఇచ్చిళ్ళు. బాయ్ బాబాయ్ దమ్మస్తుంది. అంతేనా?